హలో ఫ్రెండ్స్, నేను మీ చైనా పిల్లగాడు చైనా నుంచి. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్లో ఎట్లాంటి అట్రాక్షన్ పెట్టారు అండ్ క్రిస్మస్ సందర్భంగా అనేది చూపించడానికి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడైనా కూడా ఫెస్టివల్ అప్పుడు ఏదైనా వెరైటీ సీజన్ అప్పుడు వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వెరైటీ డిజైన్ అయితే చేస్తారు. ఇక్కడ రెస్టారెంట్లో హ్యాపీ క్రిస్మస్ అని వాళ్ళు డిఫరెంట్గా డిజైన్ చేశారు. లోపల ఒక చెట్టు ఆర్టిఫిషియల్ చెట్టు, అది ఆర్టిఫిషియల్ చెట్టు పెట్టారు. అది డెస్క్టాప్ దగ్గర టేబుల్ దగ్గర క్రిస్మస్ ట్రీ పెట్టారు, క్రిస్మస్ అని రాశారు. వెరైటీగా డిజైన్ అయితే చేశారు. అక్కడ ఒక చిన్న అది రియల్ పువ్వు, అది రియల్ పువ్వు మీద అది పక్షులు అనేవి ఆర్టిఫిషియల్ అనమాట. వాటర్ వచ్చి పొగొస్తున్నట్టు చేశారు. అవన్నీ అట్లా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఆ విధంగా పెట్టారు. కస్టమర్స్ని ఆ విధంగా అట్రాక్ట్ చేయడానికి అయితే పెట్టారు. వాళ్ళు అది ఎవ్రీ సీజన్ అప్పుడు ఒక వెరైటీ డిజైన్, సేమ్ డిజైన్ కాకుండా వెరైటీ డిజైన్ అయితే చేస్తారు. ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఇది క్రిస్మస్ సందర్భంలో తీసిన వీడియో. ఇది క్రిస్మస్ వల్ల ఉండే దగ్గర ఒక క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. మేరీ క్రిస్మస్ అని రాశారు, పైన స్టార్ పెట్టారు. ఇవన్నీ చైనాలో, ఇండియాలో కాదు, వేరే కంట్రీలో కాదు, చైనాలో ఇట్లా డిజైన్ చేస్తారు. ఇది హోటల్, ఇది బాగా అనిపించింది. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ డిజైన్ చేసిన విధానము, ఆ క్రిస్మస్ అని రాసిన విధానం అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇండియాలో మనం కామన్గా చూస్తాము క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని, దసరా వస్తుంది దసరా అని, దీపావళి వస్తుంది దీపావళి అని, ఇంకా సంక్రాంతి అని, ఇంకా వెరైటీగా ఆఫర్లు అయితే పెడతారు కదా రెస్టారెంట్ వాళ్ళు, మార్కెట్ వాళ్ళు, పెద్ద షాపింగ్ మాల్ అయితే పెడతారు. ఇట్లనే అదేవిధంగా చైనాలో కూడా ఈ క్రిస్మస్ అప్పుడు ఇట్లా హోటల్లో పెట్టడము, హోటల్లో పెద్ద షాపింగ్ మాల్లో, సూపర్ మార్కెట్లో అట్లా డిజైన్ చేస్తారు. ఇది చూపించడానికి చేసే ప్రయత్నం అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చైనా పిల్లగాడు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.